ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్నారు. మరో 2 అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు. కేటీఆర్ పై 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120(B) ఐసీపీ సెక్షన్లో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకి ఫార్ములా ఈ రేస్ చెల్లించడంలో అక్రమాలు జరిగాయని ఇందులో ప్రస్తావించింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి పేర్లను నమోదు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్నారు. మరో 2 అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇప్పటికే ఏసీపీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసులో A1 గా పూర్తిగా కూడా కేటీఆర్ పేరునైతే చేర్చడం జరిగింది. రైట్, ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు తాత్కాలికమైనటువంటి రిలీఫ్ అయితే కేటీఆర్కి వచ్చింది. అలా రిలీఫ్ వచ్చిందో లేదో గంటల వ్యవధిలోనే మరొక కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి వీరి వద్ద అంటే ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో పాటు కంప్లైంట్ కాపీ, అది చాలా కీలకం. ఎవరిచ్చారు కంప్లైంట్ అనేది ఉండాలి కాబట్టి ఆ కంప్లైంట్ కాపీతో పాటు ఆధారాలు ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా సేకరించినటువంటి ఈడీ అధికారులు మరొక కేసు నమోదు చేశారు. అంటే ఏసీబీ కేసులో వారం రోజుల పాటు కేసులో A1 గా ఉన్నప్పటికీ వారం రోజుల పాటు బెయిల్ అయితే తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. మరోవైపు ఈడీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఈసీఐఆర్, ఏదైతే ఎఫ్ఐఆర్ అంటారో ఏసీబీ నమోదు చేసిన దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అదేవిధంగా కూడా ఈడీ అధికారులు నమోదు చేసినటువంటి ఈసీఐఆర్ ఏదైతే ఉందో ఆ ఈసీఐఆర్లో కూడా కేటీఆర్ పేరును A1 గానే చేర్చారు. మరి ఇక్కడ బెయిల్ వచ్చింది, మరి ఇక్కడ వచ్చిందా రాలేదంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పిటిషన్ దాఖలు చేయలేదు. ఏసీబీ అయితే ఆగుతుందేమో కానీ మరి ఈడీ అధికారులు ఆగుతారా, లేకపోతే ఈసీఐఆర్ ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ అంటారు కదా, ఈడీ అధికారులు ఈసీఐఆర్ అంటారు, దాన్ని నమోదు చేశారు కాబట్టి పిలిపించి విచారించి తర్వాత అరెస్టు చేస్తారా, లేదు డైరెక్ట్గానే ఉన్నటువంటి ప్రాథమిక విచారణలో ఉన్నటువంటి ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకొని అరెస్టు చేయబోతున్నారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఫైనల్గా మాత్రం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సెషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవేళ అరెస్టు చేయాలి అని ఈడీ భావిస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి ముందుగానే లిఖితపూర్వకంగా కావచ్చు అఫీషియల్గానే వాళ్ళకు లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పలానాకు సంబంధించినటువంటి కేసులో పలానా ఎమ్మెల్యే పైన కేసు నమోదయ్యింది, ఆ కేసుకు సంబంధించినటువంటి ఈసీఆర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నామని చెప్పడంతో పాటు ఏం చేయబోతున్నాం, విచారించబోతున్నారా లేకపోతే అరెస్ట్ చేయబోతున్నారా అనే దానికి సంబంధించి వాళ్ళొక ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు కూడా అటువంటిది ఏమీ ఈడీ అధికారులు అయితే ఇవ్వలేదు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈడీ అయితే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయబోతోంది. ఏసీబీ అధికారులు అయితే ఆగినప్పటికీ కానీ ఈడీ అధికారులు మాత్రం అలా ఆగే ప్రసక్తే లేదు. అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని మీద మరొక పిటిషన్ వేస్తారా, లేకపోతే ఏసీబీ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఆ తీర్పుకు సంబంధించే కాపీని కూడా ఇక్కడ ఈడీ అధికారులకు ఏమన్నా అందజేస్తారా. సో ఇలా కొంత
కీలకమైనటువంటి పరిణామమే. అందులో భాగంగానే చూసుకుంటే మాత్రం ఈడీ నమోదు చేసినటువంటి కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏసీబీ స్టెప్ మాత్రం 1 వీక్ ఆగింది, కానీ ఈడీ స్టెప్ ఎలా ఉండబోతుంది అని చూడాలి. కేటీఆర్తో పాటు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం కేటీఆర్ అదేవిధంగా కూడా మాజీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ అధికారితో పాటు ఐఏఎస్ అధికారికి కూడా ఇక్కడ నోటీసులు ఇవ్వబోతున్నారు. సో వారికి నోటీస్ ముందు A2 A3కి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత A1 జోలికి వెళ్తారా, లేకపోతే ముగ్గురికి కలిపి నోటీసులు ఇవ్వబోతున్నారు. వాటన్నిటికీ కూడా అసెంబ్లీ ఉన్న టైంలో ఖచ్చితంగా కూడా నోటీసులు ఇవ్వాలి. అరెస్ట్ చేయాలనుకుంటే స్పీకర్ పర్మిషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా స్పీకర్ పర్మిషన్ అయితే కావాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అసెంబ్లీ సెషన్ అయిపోతే మాత్రం అటువంటిది ఏం లేదు, డైరెక్ట్గానే అరెస్ట్ చేయవచ్చు. సో ఇది కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ కానీ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఈడీ స్టెప్ ఏంటి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ మధు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్నారు. మరో 2 అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు. కేటీఆర్ పై 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్ విత్ 120B ఐసీపీ సెక్షన్ తెలంగాణ ఏసీపీ కేసు నమోదు చేసింది. 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి ఫార్ములా ఈ రేస్ చెల్లించడంలో అక్రమాలు జరిగాయని ఇందులో ప్రస్తావించింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి పేర్లను నమోదు చేశారు.